పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వేల్పూరు చింతపల్లి గ్రామాల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి పనిచేస్తానని ఆయన తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేస్తోందని అన్నారు. సత్కరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనం ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం ఏం సాధించింది అనే దాని మీద అది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 16,000 మంది పైగా మెగా డిఎస్సి పెట్టి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అట్లనే 3,000 ఉన్న పెన్షన్ ని 4,000 రూపాయలు చేయడం జరిగింది. అట్లనే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. అట్లనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అట్లా రకరకాల పథకాలన్నీ అమలుపరచడం జరిగింది. పెన్షన్లు కానీ ఫస్ట్ తారీఖునే అందియటం, శాలరీస్ ఫస్ట్ తారీఖునే అందియటం, ఇవన్నీ కూడా ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మనం చూసాం, వరదలు వచ్చి ఇబ్బంది పడుతున్న సందర్భంలో విజయవాడలోనే 10 రోజులు దాదాపు 10 రోజుల పైగా ఆయన బస్సులోనే ఉండి అధికారులని నాయకుల్ని అప్రమత్తం చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఎప్పటికప్పుడు వారికి నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే భోజన ఏర్పాట్లు కానీ ఇబ్బంది లేకుండా చూసిన సందర్భం మనం చూసాం. అది ఒక నాయకుడి కమిట్మెంట్. చంద్రబాబు నాయుడు గారు